నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం యాక్చువల్లీ ఒక స్వింగ్ ట్రేడ్ చేసాము. దాంట్లో కరెంట్లీ లాస్ నడుస్తుంది. చూడండి, 5,900 రూపీస్ లాస్ నడుస్తుంది. ద థింగ్ ఏంటంటే, నేను ఈ పొజిషన్ ఎగ్జిట్ చేశాను. ఎందుకు తెలుసా? ఇది చిన్న, ఇట్స్ నాట్ అ బిగ్ కంపెనీ టు హోల్డ్. ఓకే, నేను ఒక జంప్ వస్తుంది అనుకున్నది జరగలేదు. ప్రతిసారి మనం అనుకున్నది అవుతుందని రూల్ ఏం లేదు కదా. సో సింపుల్ ఏం లేదు గైస్. ఈ క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఇంత ఉంది చూడండి. దీనికన్నా కింద ఒకవేళ క్యాండిల్ ఎండ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, సింపుల్. ఓకే, అది కాకుండా నా వేరే అకౌంట్లో అదాని గ్రీన్ ఎనర్జీ తీసుకున్నా. దాంట్లో ప్రాఫిట్ నడుస్తుంది. 1000 సంథింగ్ అరౌండ్ ఇంత క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఎంత 27,000 తీసుకున్నా. కరెంట్ 28,000 చేంజ్ నడుస్తుంది. అదాన్ని కొంచెం సేపు హోల్డ్ చేస్తా గైస్, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకొక స్ట్రాంగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. సో అందుకోసానికి నేను కొంచెం హోల్డ్ చేస్తాను అదాని. ఓకే, దీంట్లో అయితే లాస్ ఇది అదనేది నేను రికార్డ్ చేశాను, మేబీ చేసుంటా అనుకుంటా. బట్ యా, కరెంట్లీ అయితే ఈ ప్రాఫిట్ నడుస్తుంది. మనం టోటల్ ఈ అకౌంట్లో 45,000 ఇన్వెస్ట్మెంట్ చేసాం. ప్రాఫిట్ ఇంత నడుస్తుంది, అది కూడా 2 days ప్రాఫిట్. నైస్. అగైన్ గైస్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను తీసుకున్నా అని చెప్పేసి మీరు తీసుకొని నన్ను ఫాలో చేయకండి. నేను లాస్ కూడా కావచ్చు, ప్రాఫిట్ కూడా కావచ్చు. సో ఇట్ డజంట్ డిపెండ్ దట్ నేను ఆల్వేస్ ప్రాఫిట్లో ఉంటాను. ఓకే, సో మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేసి మీరు తీసుకోండి. ఓకే, సో మన ఈ అకౌంట్లో యాజ్ ఐ సెడ్, దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా. కరెంట్లీ అయితే 5,000 లాస్ నడుస్తుంది గైస్ ఈ స్వింగ్ ట్రేడ్లో. నేను స్వింగ్ అని చెప్తే ఇది హోల్డ్ ఎక్కువసేపు చేసుకోండి. ఎందుకు తెలుసా? ఇట్స్ నాట్ అ బిగ్ కంపెనీ. మీరు చూసుకున్నట్లయితే సోమా చూడండి, ఇక్కడ కాదు, సోమా టెక్స్టైల్స్. దీని ఫండమెంటల్ చూడండి గైస్. మార్కెట్ క్యాప్ చాలా తక్కువ ఉందన్నమాట. లోడ్ అవ్వట్లేదు. ఇవన్నీ ఫండమెంటల్స్ చాలా తక్కువ ఉంది గైస్ అంతా. జస్ట్ దట్ ఓవరాల్ 5 yearsలో 1,700% ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, యా, సారీ. సో ప్రమోటర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. దీంట్లో కరెక్ట్గా ప్రమోటర్స్ ఎంతమంది ఉన్నారు, పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, గవర్నమెంట్ అదర్స్ ఎంత, అంత క్లియర్గా చూపిస్తారు అనమాట. ఓకే, మనం 64 ఎక్కడ ఉన్నప్పుడు కొన్నాం, మనము 65.29 ఉన్నప్పుడు కొన్నాం. కరెంట్లీ 65 points లాస్ నడుస్తుంది గైస్ కరెంట్లీ దీంట్లో. నా లెక్క ప్రకారం ఇది పడిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది అనుకుంటున్నాం, ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే. సో వీ విల్ బీ రెడీ ఇనఫ్ టు డూ. నేను అంత లోపల నా CDSL పిన్ సెట్ చేసుకొని పెట్టుకుంటా గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కంటిన్యూస్ వీడియో చేద్దాం. ఈరోజు ఇంటర్డే ట్రేడింగ్ చేద్దాం, డెఫినెట్గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేద్దాం. బట్ అగైన్ జాగ్రత్త గైస్, మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసి స్వింగ్లో లాస్ ఉంది చూడండి, ఇది సంథింగ్ యాక్సెప్టబుల్. ఓకే, మనం ఒకటి అనుకున్నాం, అది జరగలేదు, లాస్ అయిపోయింది. కానీ ఆప్షన్స్ అలా కాదు, బ్రెయిన్ తినేస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, యా, నేను CDSL లాగిన్ చేసుకుంటా గైస్, సో దట్ ఎగ్జిట్ ఈజీగా అయిపోతుందని. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ట్రేడింగ్ చేద్దాం. ఇప్పుడే మార్కెట్ ఓపెన్ అయింది కదా. నిఫ్టీ చూద్దామా? నిఫ్టీ ఆహాహా, కరెక్ట్ రిజెక్షన్ తీసుకుంది గైస్. మీరు చూడండి, ఎక్కువ బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, రూల్స్ ఫాలో చేయాలంటే. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, రైట్? ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది. ఈ కింద జోన్ కనుక బ్రేక్ అయ్యి క్యాండిల్ ఎండ్ అయితే నా లెక్క ప్రకారం ఇటు దాకా పడిపోతుంది, 23,414 దగ్గర పడిపోతుంది. ఒకవేళ దీనిపైన ఎండ్ అయితే, దీనిపైన క్యాండిల్ అయితే ఇటు దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అంత సింపుల్, ఎక్కువ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు గైస్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకోవాలి, ఎందుకంటే ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి మల్టిపుల్ ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ క్యాప్చర్, అంటే ఎన్ని పాయింట్స్, ఎన్ని హైస్ టచ్ అయ్యి మనకి ఒకటి ట్రెండ్ లైన్ దొరుకుతుందో అదంతా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఓకే,
ఇది వద్దులే. సో ఈరోజు మనం ఎట్లా ట్రేడింగ్ సెటప్ అయింది తెలుసా? 4 hours చార్ట్లో చూడండి, ఈ జోన్ బ్రేక్ కిందికి వచ్చేసింది, తర్వాత పైకి వెళ్ళింది, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో ఇఫ్ ఐ సీ ఇన్ 15 minutes క్యాండిల్, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్, ఇది 15 minutes క్యాండిల్. ఓకే, ఇదే జోన్లో నడుస్తుంది. ఈ జోన్ బ్రేక్ కింద క్యాండిల్ ఎండ్ చేస్తే ఈ కింది దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. సో ఒక చిన్న స్కాల్ప్ అయితే పాసిబుల్ ఉంది, చూద్దాం ఆగండి. 3 charts ఓపెన్ చేసుకున్నా. ఓకే, ఇస్ నో అదర్ జోన్ హియర్. నిఫ్టీ, ఓ మన అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ దీంట్లో యాడ్ అయి ఉంది కదా. ఓకే, లెట్స్ వెయిట్ గైస్. ఇది నేను యాక్చువల్లీ ఒక పెద్ద జంప్ దొరికితే ఇమీడియట్గా ఎగ్జిట్ కొట్టేద్దాం అనుకున్నా, కానీ దీంట్లో ఆల్మోస్ట్ మనం పెట్టినంత దీంట్లోనే ఉంది. చూడండి 3000 ఉంది అంతే. ఓకే, మనీలో. సో ఐ విల్ ట్రై టు ఎగ్జిట్ దిస్ ఫస్ట్. ఓకే, దాని తర్వాత చూద్దాం. ఈ అకౌంట్లో ఓకే 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది అదాని. ఒకవేళ అదాని నేను ఎగ్జిట్ కొట్టేస్తే ఇక్కడ 27,000 ఉంటుంది మనకి ట్రేడింగ్ చేయడానికి ఈ అకౌంట్లో. సో చూద్దాం, దాంట్లో అయితే నాకు అదాని ఈడి దాకా వస్తుంది అనిపిస్తుంది గైస్, 1500 దాకా. సో అందుకోసం కొంచెం హోల్డ్ చేసుకుందాం అనిపిస్తుంది. లెట్స్ సీ. ఓకే, నేను CDSL లాగిన్ చేసుకుంటా, అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నియర్లీ 500-600 దాకా టచ్ అవుతుంది సబ్స్క్రైబర్స్. ఐ లవ్ యూ ఆల్. లెట్స్ ఇట్, టేక్ కేర్. ఎక్కువ జీవితం మొత్తం ట్రేడింగ్ అని చెప్పేసి జీవితాన్ని స్ట్రెస్ చేసుకోకండి. పర్సనల్ లైఫ్ కూడా హ్యాపీ చూసుకోండి. ఇది జస్ట్ ఒక పార్ట్ టైం లాగా చూసుకోండి, అప్పుడే మీకు మెంటల్ పీస్ దొరుకుతుంది. చాలామంది డబ్బులు కోల్పోయి మెంటల్ పీస్ పోతుంది. పోయినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక పెద్ద గ్యాప్ ఇవ్వాలి, ట్రేడింగ్ అసలు చూడొద్దు. తర్వాత ఒక స్ట్రాటజీ అనుకోవాలి, స్వింగ్ కానీ ఏదో ఒకటి. ఇంతనే అమౌంట్ తీసుకొని చిన్నగా ప్రాఫిట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నా లాస్ ఇంత అయిపోయింది, లాస్ రికవరీ కోసం ట్రై చేయకండి ఎప్పుడు, అది అవ్వదన్నమాట. చిన్న ప్రాఫిట్ అయితే మేబీ మీ లాస్ రికవరీ ఇంకా ప్రాఫిట్ వస్తుందేమో, బట్ లాస్ రికవరీ కోసమే మీరు మార్కెట్లోకి రాకండి. ఓకే, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, విల్ గెట్ బ్యాక్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ నేను సోమాని ఎగ్జిట్ కొట్టేసా. మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇది కాదు ఏడుంది, ఇది సోమాని ఎగ్జిట్ కొట్టేసా గైస్, చూడండి. ఓకే, సో మన స్వింగ్లో లాస్ అయింది, బట్ ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం. బట్ ఏంటంటే నేను ఇప్పుడు సెల్ చేశా కదా, నాకు ఆ సెల్ చేసిన అమౌంట్ ఇంకా రాలేదు. నేను ఇందాకనే అది నెక్స్ట్ డే వస్తుంది అన్నమాట. సో నేను ఎక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయలేను ఈరోజు. సో వాట్ విల్ డూ నౌ ఇస్, ఉన్న చిన్న అమౌంట్తో ట్రేడ్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్, అరే మిస్ అయిపోయింది మళ్ళా. నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపల బిస్కెట్ అవుతుంది. 150 కాయిన్తో చేసాం గైస్, ఎందుకంటే ఇది మంచి ప్లేస్లో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఒకటి తీసుకుంటే కింద ఈఎంఐ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఐఎమ్ బయింగ్ హియర్ గైస్. ఓకే, బై చేసా. ఓకే, 150 క్వాంటిటీ మాత్రం తీసుకున్నా. సో క్వాంటిటీ తక్కువ కాబట్టి మనం కొంచెం కంట్రోల్లో ఉంటాం. ఓకే, సింపుల్గా ఏం లేదు, ఇక ఈఎంఐ కనెక్ట్ కింద విచ్ ఈజ్ 114 దగ్గర క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, దీని కింద ఎక్కడన్నా నేను లాస్ బుక్ చేసుకుంటా. లేదంటే వీ విల్ హోల్డ్ దిస్ ట్రేడ్ కొంచెం, అట్లీస్ట్ ఇక్కడ దాకా హోల్డ్ చేద్దాం. అమ్మ తీసుకోగానే కిందికి వచ్చేసింది, చూసినారా? దెర్ ఇస్ అ ఛాన్స్ ఇంకా పడుతుంది ఇది, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అయిపోయింది గైస్. ఈ జోన్ ఉందా, ఈ ట్రెండ్ లైన్ ఉందా, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. సో దెర్ ఇస్ ఛాన్స్ దట్ కిందికి పడే ఛాన్స్ ఉంది. ఈరోజు ఏమైంది తెలుసా? మార్నింగ్ ఇది చూడండి, ఏడుంది క్యాండిల్, ఇది 9:15 క్యాండిల్, ఫుల్ కింద పడిపోయింది గైస్. బట్ తోపుగాలు ఎవరో బయర్స్ బుర్రు అని పైకి తెచ్చేసేదాన్ని. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ దాకా తెచ్చేసాను. కానీ అక్కడ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయింది. కరెక్ట్ ఈ రిజెక్షన్ దగ్గర నేను ఇక్కడ బై చేసా, రివర్సల్ వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు. బట్ చూద్దాం, దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా గైస్. నో ఇష్యూస్. 150 కాయిన్స్ అయితే కొన్నాం చూడండి, లాస్ 1200 దాకా నడుస్తుంది. ఓకే, వెయిట్ చేద్దాం, ఎందుకంటే దీనికన్నా పైకి వెళ్ళేదాకా మనం సేఫ్ జోన్లో ఉంటాం అన్నమాట. బట్ ఇదేంటి ప్రీమియం ఇట్లా పడుతుంది?
ఇది ఏం క్యాండిల్ రానాయన మొత్తం మ్యానిపులేషన్ లాగా ఉంది ఇది. ఓకే, ఐఎమ్ బుకింగ్ ద లాసెస్ గైస్. ఎందుకు తెలుసా, హెవీ పడిపోయింది ఇది. ఏడైతే బయర్ జోన్ అయితే ఉంది, బట్ స్టిల్ ఐ వాంట్ బుక్ ద లాసెస్ బికాస్ మనకు అగేన్స్ట్కి వెళ్ళిపోయింది కాబట్టి. చూడండి. ఓకే, ఐఎమ్ బుకింగ్ ద లాసెస్ గైస్. సో మనం ఫస్ట్ ట్రేడ్ 2700 దాకా లాస్ వచ్చింది. ఇట్స్ ఓకే. కొన్నది 150 క్వాంటిటీ, బట్ డిఫరెన్స్ చూడండి ఎట్లా వచ్చిందో. ఓకే, బాబా చూడండి క్రేజీ పడ్డది. ఓకే, ఇది సస్టైన్ అయితే మనం బయింగ్ సైడ్ కొనుక్కోవచ్చు గైస్. మనం ఏం చేద్దాం తెలుసా, 25,200 యాడ్ చేసుకున్నాం. ఇది వస్తుందా 150 అంటే 150 ఇంటూ 150 రాదు, మన దగ్గర తక్కువ అమౌంట్ ఉంది గైస్. సో ఐ డోంట్ థింక్ మనకి ట్రేడ్ వస్తుందని, బట్ వీ విల్ ట్రై టు డూ విత్ 75 క్వాంటిటీ. చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నా గైస్, చూడండి. సారీ, ఈ జోన్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది అనుకోండి, పైకి వెళ్ళి ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ దేర్ ఆర్ సెల్లర్స్ హియర్, ఐ డోంట్ నో సస్టైన్ అవుతుందో లేదో, బట్ చూద్దాం. ఈ క్యాండిల్ ప్రకారం అయితే సస్టైన్ అవ్వాలి, బట్ మేబీ ఈఎంఐ దగ్గరకు వచ్చి రిజెక్షన్ తీసుకుంటాను అనుకుంటున్నాం. ఈరోజు సింపుల్గా అబ్బా వెళ్తుంది గైస్. ఓకే, ఆగండి వెయిట్ చేద్దాం. ఫోమోలో ఉన్నట్టు అవుతుంది ఇప్పుడు కొంటే. కరెక్ట్ మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొన్నాం. ఇది వెళ్ళిపోనివ్వండి, ఐ డోంట్ కేర్. ఒక్క చిన్న పుల్ బ్యాక్ కావాలి నాకు, అట్లీస్ట్ ఒక చిన్న విగ్ చేసినా నేను కొనుక్కుంటా. ఓకే ఓకే, ఐఎమ్ బయింగ్ ఇయర్ గైస్. ఎందుకు తెలుసా, నాకు ఎందుకో పైకి వెళ్తుంది అనిపిస్తుంది. చలో, ఐ బట్ 75 క్వాంటిటీ ఓన్లీ గైస్. ఓకే, మనది ఇది సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్లో 150 క్వాంటిటీలోనే 2700 రూపీస్ లాస్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడే కొన్నాం ట్రేడ్, దీంట్లో 300 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. 75 క్వాంటిటీ కాబట్టి మనం చిన్న ప్రాఫిట్ ఆర్ చిన్న లాస్లో ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, లెట్స్ సీ, కమ్ ఆన్ గైస్. ఈ క్యాండిల్ ప్రకారం అయితే వెళ్ళిపోతుంది గైస్ పైకి. ₹200 ప్రాఫిట్ నడుస్తుంది ట్రేడ్లో, 300 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇంత పై దాకా పోయి బుర్రమని కింది పడ్డా చూడండి, క్రేజీ అసలు. ఈరోజు ఏ డే, మండే కదా. ఒకవేళ ఈ క్యాండిల్ పైన ఎండ్ అయింది అనుకోండి, ఇంకో క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంది. 1 2 3 4 ఓకే, 4 క్యాండిల్స్ వచ్చినాయి కదా 1 మినిట్ క్యాండిల్. మేబీ ఇంకొక్కటి వస్తే మనం వీడికి స్టాప్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చూద్దాం. లాస్ అయితే లాస్ బుక్ చేసుకున్నాం, నో టెన్షన్. ఈఎంఐ కన్నా కిందికి వస్తే లాస్ బుక్ చేసుకుంటాం గైస్. ఓకే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్ ఇఫ్ అది ఈఎంఐ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుంటే బాగుంటుండే. బట్ పాయింట్ ఏం తెలుసా, ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట అది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా. సో ఇక్కడ పెట్టిన స్టాప్ లాస్లు అన్నీ పట్ 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 హిట్ అయిపోతాయి. స్టాప్ లాస్ హిట్ అయిపోయినప్పుడు ఇంకా బయింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ థాట్ ప్రాసెస్లో నేను ఇక్కడ బై చేయడం జరిగింది కాల్ని. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ మనది 2600 లాస్ ఉంది టోటల్గా యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అదాని ఇది ఎందుకు చూస్తున్నారు సార్, నాది అదాని నడుస్తుంది ఇవ్వండి. అదాని గ్రీన్ ఇక్కడ 1000 రూపీస్ ప్రాఫిట్ ఉండే గైస్. నేను ఎగ్జిట్ కొట్టలే, పెట్టుకున్నా. ఎందుకంటే దే ఈజ్ అ ఛాన్స్ దట్ అదాని విల్ గో పైకి అని ఒక నమ్మకంతో. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, నైస్. ఓకే, మళ్ళీ వచ్చాం గైస్ గ్రీన్లోకి. ఇది నా సెకండ్ ట్రేడ్. ఓకే, దీంట్లో అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నా. 75 క్వాంటిటీ చేసిన ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా. 75,000 క్వాంటిటీ తీసుకున్న ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా. ఓకే, సో క్లెయిమ్ అనుకోకండి, అరే చిన్న క్వాంటిటీ తోటి 100 రూపాయలు 200 రూపాయలు 500 రూపాయలు ప్రాఫిట్ వస్తే సరిపోతుంది. స్కిల్ నేర్చుకోండి, అప్పుడు మీకు ఇక్కడ 75,000 క్వాంటిటీ ఉన్న 1,00,000 2 లక్షలు ప్రాఫిట్ అవుతుంది
ఎందుకంటే మీరు ప్రాసెస్ను స్ట్రాంగ్ చేసుకుంటారు కాబట్టి. ఓకే, ఇంకా 10 సెకండ్స్లో క్యాండిల్ ఎండ్ అయిపోతుంది గైస్. యాజ్ పర్ ఇది ఇక్కడనే ఎండ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ కూడా పైకి వచ్చేస్తుంది యాజ్ పర్ మై వ్యూ. అన్లెస్ దే ఈజ్ అ సెల్లర్ హియర్, వాడేమన్నా బిస్కెట్ లెక్క సెల్ చేస్తే కానీ దే ఈజ్ ఛాన్స్ దట్ ఇట్ విల్ గో అప్. చలో 500 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 700 రూపీస్ క్రేజీ బ్రేక్అవుట్ అయింది. ఓకే గైస్, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. సారీ, నాకు ఒక చిన్న పని వచ్చింది. సో ఏం చేస్తా తెలుసా, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి వెళ్ళిపోతా. ప్రాఫిట్ ఎంత వస్తే అంత. ఓకే, లాస్ అయితే లాస్, బికాస్ ఐఎమ్ గోయింగ్ అవుట్ రైట్ నౌ. 700 దాకా ప్రాఫిట్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోతుంది. కరెక్ట్ చూడండి, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోండి. ఓకే, ఏం చేద్దాం తెలుసా దీన్ని, ఈఎంఐ కన్నా కింద ఎండ్ అయితే లాస్ బుక్ చేసుకుంటా. సో నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి వెళ్ళిపోతా. ఓకే, ఎంత 150, ఎంత 75 క్వాంటిటీ 50. ఓకే, గ్యాప్ ఉండాలి కాబట్టి. చలో స్టాప్ లాస్ అయితే పెట్టేసిన గైస్. నేను బయటికి వెళ్తున్నా. ఓకే, ఇది పెట్టేసి వెళ్ళిపోయాను. ఇక్కడ ఎందుకు పెట్టినా అంటే దిస్ ఛాన్స్ ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆ పుల్ బ్యాక్లో నా స్టాప్ లాస్ దూరం పెట్టుకోవాలని చెప్పి వీడియో పెట్టిన. ఓకే, లెట్స్ సీ గైస్. ఇది ఒకవేళ ఈ జోన్ లెవెల్కి వచ్చిందంటే పైకి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ ఇక్కడ దాకా వస్తుంది, 24,340 రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే ఐ డోంట్ నో. సో చూద్దాం. దీని ప్రాఫిట్ లాస్ నేను తర్వాత లాస్ట్కి చూపిస్తాను గైస్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సోమా టెక్స్టైల్స్ నేను సెల్ చేశాను కదా, అది అయిపోయింది. మనకు లాస్ వచ్చింది సోమా టెక్స్టైల్స్ స్వింగ్ ట్రేడింగ్లో. నిండా బై చేసాము, పైకి వెళ్తుంది అనుకున్నాం కానీ అది కిందికి వచ్చేసింది. సో దాన్ని సెల్ చేసాం. బట్ ఏమైందంటే దాన్ని సెల్ చేస్తే మన అమౌంట్ ఏదైతే పెట్టినామో T+1 డేస్లో వస్తుంది, అంటే రేపు వస్తుంది. సో ఈరోజు నాకు ట్రేడ్ చేయడానికి అమౌంట్ లేదన్నమాట. సో I think I will end this day because it didn't work out today well. And one more thing, ఇందాక ఒక ట్రేడ్ తీసుకున్నా కదా, సంథింగ్ అరౌండ్ 147, అది కూడా 900 రూపీస్ లాస్ వచ్చింది. సో ఓవరాల్ ఈరోజు లాస్ మనకి 3,700 రూపీస్. అగైన్ లాస్ డే వుడ్ కమ్ డెఫినెట్లీ. కంటిన్యూస్గా ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ కదా. లాస్ వీడియో కూడా చూపించినా కూడా కరెక్ట్ యూట్యూబర్ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి నేను లాస్ వీడియో కూడా పెడుతున్నా గైస్. లేదంటే ఈరోజు నేను స్కిప్ చేసి ఈరోజు నేను ట్రేడ్ చేయాలని చెప్తుండేమో యూజువల్లీ. బట్ నేను ఈ వీడియో కూడా పెడుతున్నా అంటే జస్ట్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ గివింగ్ యూ ద జెన్యూన్ కంటెంట్. ఓకే, సో ఈరోజు లాస్ అయింది సంథింగ్ అరౌండ్, నేను గడ్బడ్లో ఉండే ఆర్ మన స్వింగ్ వర్కౌట్ అవ్వాలి, స్వింగ్ ట్రేడ్ వర్కౌట్ అవ్వాలి. సోమాది ఇది మొన్న మాధవ్ కాపర్ అనేది మొన్న తీసుకున్నది, ఈరోజు సెల్ చేసా, అది ప్రాఫిట్లోనే ఎండ్ అయింది. ఇదేం లేదు, ఈ లాస్ ఏం తెలుసా, మనము ఒక స్టాక్ని కొనుక్కుందాం అనుకోండి, ఈరోజు సెల్ చేస్తే అది సెల్ పొజిషన్ క్రియేట్ అయిపోతుంది. ఇట్ డజంట్ మీన్ ఈ ప్రాఫిట్ మనకి వ్యాలిడ్ కాదు. మనం ఏ టైంలో అయితే మనం ఆర్డర్ బుక్ చేసాం చూడండి, అది రేపు మనకు రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఇది ఎగ్జిట్ అయిపోతుంది రేపటికి. ఓకే, బట్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు ఎక్కువ లెర్నింగ్కి లేదు మీకు, బట్ ఏం జరిగిందో ఫ్యాక్ట్ చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో కూడా పెడుతున్నా. థ్యాంక్ యూ గైస్, 599 సబ్స్క్రైబర్స్ అనేది. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. రేపు ఒక మంచి ట్రేడ్ తీసుకుందాం. స్వింగ్ ఈరోజు కూడా పాసిబుల్ కాదు, ఎందుకంటే మన అమౌంట్ బయటికి రిటర్న్ రాలే కాబట్టి. యూజువల్లీ ఈ అకౌంట్లో నేను సోమా 200 అంటే 76,000 పెట్టిన, దానికి లాస్ వచ్చింది మనకి. బట్ ఆ అమౌంట్ రిటర్న్ రాలేదు చూడండి, నెక్స్ట్ డే వస్తుంది, రేపు వస్తుంది అనమాట. సో దట్స్ వై ఐఎమ్ నాట్ ట్రేడింగ్ టుడే. టేక్ కేర్, బాయ్ బాయ్.